కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణ కర్మకృత్. ఎవరైతే అకర్మలో కర్మను చూస్తుంటాడో అతడు వివేకం కలవాడు, యుక్తుడు అని అనబడతాడు. అతడు సకల కర్మలను ఆచరించిన వాడు అవుతాడు. కర్మ అకర్మ అనే 2 రకములైన కర్మలపైన చెప్పారు. కర్మ అంటే విహిత కర్మ, అంటే చేయవలసిన కర్మ, చేసినందువలన హితమును కూర్చే కర్మ. రెండవది అకర్మ, అంటే ఏ పని చేయకుండా ఉండటము. ఇప్పుడు పరమాత్మ అకర్మలో కర్మను చూడాలి అని అంటున్నాడు. అటువంటి వాడు జ్ఞాని, వివేకవంతుడు, యుక్తుడు. అటువంటి వాడు కృష్ణ కర్మకృత్, అంటే అన్ని కర్మలు చేసినట్టే అని అన్నాడు. ఇది కొంచెము కన్ఫ్యూజన్గా ఉంది కదూ, వివరంగా తెలుసుకుందాం. మనం ఇదివరకే చెప్పుకున్నాం, ప్రతివాడికి అహంకారం ఉంటుంది అని. ఆ పని నేను చేశాను, ఆ పని నేను చేస్తున్నాను, నేను తప్ప వేరే ఎవరూ ఈ పని చేయలేరు, నేను చేసే ఈ పనికి ఈ ఫలితం వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. దీనిని కర్తృత్వ భావన, ఫలాపేక్ష అని అంటారు. ఈ 2 భావనలలో కర్మ చేస్తే ఆ కర్మల బంధనములు కలగజేస్తాయి. ఈ కర్తృత్వ భావన లేకుండా, ఫలాపేక్ష లేకుండా అనాసక్తంగా కర్మలు చేస్తే ఎటువంటి బంధనములు అంటవు. అటువంటి కర్మలు చేసినా చేయనట్టే లెక్క. దీనిని కర్మలో అకర్మను చూడటము. కర్మ చేస్తున్నాడు కానీ ఏ కర్మ చేయనట్టే ఉంటున్నాడు. అన్నీ భగవంతునికి అర్పిస్తున్నాడు, భగవంతుని పరంగా చేస్తున్నాడు. ఈ భావన ప్రతివాడికి రావాలి. కాబట్టి గొప్పవారు, ముముక్షువులు లోకంలో కర్మలు చేస్తుంటారు, కానీ నిష్కామంగా కర్తృత్వ భావన లేకుండా చేస్తుంటారు. కాబట్టి వారు ఏ కర్మ చేయనట్టే అవుతుంది, కానీ వారు కర్మలు చేసినట్టు కాదు. ఆ కర్మల వలన వారికి ఎటువంటి బంధనములు కలగవు. దీనిని తెలుసుకోవడమే కర్మలో అకర్మను చూడటము. ఇంకా వివరంగా చెప్పాలంటే నేను చేస్తున్నాను అనే అహంకారంతో, కర్తృత్వ బుద్ధితో, ఆసక్తితో, సంగమంతో చేసే కర్మలే బంధనములు కలగజేస్తాయి. కానీ నిరాసక్తంగా, నిష్కామంగా చేసే కర్మ ఎటువంటి బంధనములు కలగచేయదు. ఈ ప్రకారంగా ఎవరైతే కర్మలో అకర్మను చూస్తారో అతడే జ్ఞాని, వివేకవంతుడు, యుక్తుడు అని పిలువబడతాడు. నిష్కామ కర్మ చేయడం ద్వారా, నిరాసక్తంగా కర్మలు చేయడం ద్వారా జ్ఞానం వస్తుందని, చిత్తశుద్ధి, ఆత్మతత్వము, నిశ్చయాత్మక బుద్ధి అలవడుతుందని, అదే ముక్తికి మార్గము అని తెలుసుకున్నాము. దానికి మూలమే ఈ కర్మలో అకర్మను చూడటము. ఇక రెండవది అకర్మలో కర్మను చూడటము. పుట్టిన ప్రతి మానవుడు కర్మ చేయక తప్పదు. మానవులు ఇదివరకు ఎన్నో జన్మలు ఎత్తారు, ప్రస్తుతం మానవ జన్మలో ఉన్నారు. ఇంతకుముందు జన్మలలో ఎన్నో కర్మలు చేసి ఆ కర్మల తాలూకు వాసనలను తమతో పాటు తెచ్చుకుంటారు. అవి ఈ జన్మలో అనుభవిస్తుంటారు. వాటికి తోడు ఈ జన్మలో కూడా ప్రాపంచిక విషయములలో లీనమై కొత్త కర్మలు చేస్తుంటారు. మరికొందరు సోమరులుగా ఉండి ఏ పని చేయకుండా ఉంటారు. ఏ పని చేయకపోవడం అకర్మ అని మనం చెప్పుకున్నాము. వాస్తవానికి ఇది అకర్మ కాదు. ఎందుకంటే కేవలం ఇంద్రియములతో కర్మలు చేయనంత మాత్రాన కర్మలు ఏమీ చేయనట్టు కాదు. వారి మనసులలో సంకల్పములు, కోరికలు, పూర్వజన్మ వాసనలు సుడులు తిరుగుతుంటాయి. శరీరం మాత్రము ఒక చోటునే ఉంటుంది. మనసు ప్రపంచమంతా విస్తరిస్తూ ఉంటుంది. కోరికలతో సతమతమవుతూ ఉంటుంది. ఇదే అకర్మలో కర్మ చేయడము. మానసిక కర్మలు కూడా బంధనములకు కారణమవుతాయి, వాసనలు కలగజేస్తాయి, మరు జన్మకు కారణమవుతాయి. కాబట్టి మనసును కూడా నిరోధించడము ముఖ్యము. కేవలం ఇంద్రియములను నిగ్రహించినంత మాత్రాన ఏమీ కాదు. దీనికి ప్రత్యక్ష నిదర్శనము మన బాబాలు, సన్యాసులు. వారు కేవలం కాషాయాలు ధరించి మఠములో కానీ ఆశ్రమంలో కానీ కూర్చుంటారు. కానీ వారి మనసులు ప్రాపంచిక విషయములలో విహరిస్తుంటాయి. మానసికంగా విషయ సుఖములకు అనుభవిస్తుంటారు. కాబట్టి మనం తెలుసుకోవలసినది ఏమిటంటే ఈ బంధనములు, వాసనలు కలగచేసేది దేహంతో కానీ ఇంద్రియములతో చేసే కర్మల వలన కానీ కాదు. ఆ కర్మలు చేయడానికి సంకల్పించే మనస్సు కేవలం ఇంద్రియాలను ఒకచోట బంధించి మనసును విషయవాంఛలతో విహరింపజేయడము కేవలం తనను తాను మోసం చేసుకోవడమే అవుతుంది. లోకాన్ని మోసం చేయడం కూడాను. ఇటువంటి వారు తాము పైకి ఏ కర్మలు చేయకుండా కనిపించినా అన్ని కర్మలు చేస్తూనే ఉంటారు. వీరు మిథ్యాచారులు. పేదవాళ్ళు, వయసు మీరిన వాళ్ళు పుణ్యక్షేత్రములు దర్శించలేరు, ఎక్కడికి పోలేరు. వారికి కడపే కైలాసము, ఇల్లే వైకుంఠము. వాళ్ళు ఇంట్లో కూర్చొని ధ్యానంలో ఉండి ఏ కర్మ చేయకుండా కేవలం మనసుతో అన్ని పుణ్యక్షేత్రాలు చుట్టి రావచ్చు. అన్ని దేవులను మనసులో దర్శించవచ్చు.
మనసులోనే ఎన్నో పుణ్యకార్యాలు చేసినట్టు ఊహ చేయవచ్చు. సమాజానికి పనికి వచ్చే ఎన్నో మంచి పనులు చేసినట్టు అనుభూతి పొందవచ్చు. ఎల్లప్పుడూ ఇతరుల క్షేమమును, సమాజ హితమును కోరుకోవచ్చు. అటువంటి వారు కూడా అకర్మలో కర్మలు చేసినట్టే. ఈ శ్లోకంలో ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. ఇటువంటివి గ్రంథి శ్లోకములు అని అంటారు. అంటే పైపైన అర్థం కావు, చాలా చిక్కుముడిగా ఉంటాయి. లోతుగా పరిశీలిస్తే అనంతమైన అర్థం గోచరిస్తుంది. ఈ శ్లోకం కూడా అటువంటిదే. పైపైన చదివితే కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూచేవాడు వివేకి, బుద్ధివంతుడు అని అర్థము. ఇది అంత అసంబద్ధంగా ఉందో మీకే అర్థమై ఉంటుంది. సాధారణంగా తాడును చూచి పాము అనుకునేవాడు అజ్ఞాని, తాడును తాడుగాను పామును పాముగా అని చూసేవాడు జ్ఞాని. ఇది సాధారణ అర్థము. కానీ ఇక్కడ వ్యతిరేకంగా చెప్పబడుతున్న పరమాత్మ కానీ దానిని లోతుగా పరిశీలిస్తే అసలు అర్థం గోచరిస్తుంది. ఈ లోకంలో ప్రతి జీవికి 2 లక్షణాలు ఉన్నాయి. అవే మృతము, అమృతము. ఈ 2 కలిస్తేనే అది జీవి అవుతుంది. దీనినే నేను నాది అనే భావన అని అంటారు. ఇందులో మృతస్వరూపము అంటే దేహము, మనసు, బుద్ధి, ఈ 3 కలిసి అహంకారం అని పిలుస్తాము. ఈ 3 ప్రకృతిలో ఉన్న గుణములతో కలిసి ప్రవర్తిస్తుంటాయి. ఈ అహంకారము పుట్టగానే వస్తుంది, మరణించగానే పోతుంది. అంటే మృత స్వభావము కలిగినది. తర్వాతది అమృత స్వభావం కలది, అంటే చావు లేనిది. దాని గురించి మనము 2వ అధ్యాయంలో చెప్పుకున్నాము. అదే ఆత్మస్వరూపము. అస్త్రశస్త్రములతో కానీ, నీరు కానీ, అగ్నితో కానీ అది మరణించదు. అదే అమృత స్వరూపము. ఈ 2 కలిస్తేనే ఒక జీవి అవుతుంది. వీటిని క్లుప్తంగా ఆత్మ, అనాత్మ, వివేచన అని కూడా అంటారు. ఈ ఆత్మ అందరిలో ఉంటుంది. అందరిలో ఉన్న ఆత్మస్వరూపం ఒకటే, వేరు వేరు కాదు. అన్నీ ఆ పరమాత్మ స్వరూపమే. ఎలాగంటే కుండలో ఉన్న ఆకాశము, రూములో ఉన్న ఆకాశము, పెద్ద హాల్లో ఉన్న ఆకాశము, ఈ విశ్వంలో ఉన్న ఆకాశము అన్నీ ఒకటే. కాకపోతే ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశానికి పరిమితమైనట్టు మనకు అనిపిస్తుంది. అలాగే అంతటా నిండి ఉన్న పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ప్రతి జీవిలోనూ ఉన్నాడు. ఈ ఆత్మ పరమాత్మగా అంతటా నిండి అనంతంగా తుది మొదలు లేకుండా ఉంది కాబట్టి అచలంగా ఉంటుంది. ఒక డబ్బా నిండా బియ్యం పోస్తే ఆ డబ్బాను అటు ఇటు ఆడించిన ఆ బియ్యం కదలవు, ఎందుకంటే డబ్బా నిండుగా ఉన్నాయి కాబట్టి. అలాగే ఈ పరమాత్మతత్వము అంతటా నిండి ఉంది కాబట్టి కదలడానికి స్పేస్ లేదు కాబట్టి అచలము అని అన్నారు. అందువలన ఆత్మస్వరూపుడైన పరమాత్మ ఏ కర్మ చేయడు. కర్మ చేయాలంటే కదలిక ఉండాలి. కదలిక లేనివాడు కర్మ చేయలేడు. ఇక 2వది మృతము అంటే శరీరము, మనస్సు, బుద్ధి. ఈ 3ంటిని అహంకారము అని అన్నాము కదా. ఇది నిరంతరము చలిస్తూనే ఉంటాయి, ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయి. మనం నిద్రపోతున్న శరీరంలో జీర్ణక్రియ, గుండె కొట్టుకోవడము, గాలి పీల్చడము, వదలడము, రక్త ప్రసరణ జరుగుతూనే ఉంటుంది. పగలు సరే ఈ శరీరం ఎన్నో పనులు చేస్తుంటుంది. మనసు ఆలోచనలు, సంకల్ప వికల్పాలు చేస్తూనే ఉంటుంది. భావోద్వేగాలు కలగజేస్తుంటుంది. బుద్ధి తన విచక్షణను ఉపయోగించి మనసుకు మంచి చెడు చెబుతూనే ఉంటుంది. కాబట్టి ఈ శరీరము, మనసు, బుద్ధి కర్మలు చేయడంలో ఉంటాయి. కాబట్టి ఆత్మ అకర్మ, శరీరము, మనసు, బుద్ధి కర్మ. కాబట్టి శరీరము, మనసు, బుద్ధి కర్మలను చేయకుండా ఉండలేవు, అంటే కర్మలు వదలలేవు. ఆత్మస్వరూపం ఎటువంటి కర్మ చేయదు. కేవలం మనోబుద్ధి శరీరాలతో చేసే కర్మలను సాక్షీభూతంగా చూస్తూ ఉంటుంది. ఈ శ్లోకం ప్రకారము దేహము, మనస్సు, బుద్ధితో కలిసి అనేక కర్మలను చేస్తున్నా ఆ కర్మల మీద ఆసక్తి లేకుండా, కర్మల మీద ఆధారపడకుండా ఏ కర్మ చేయని ఆత్మస్వరూపాన్ని ఎవరు చూస్తున్నారో, దర్శిస్తున్నారు అంటే తాను చేసే కర్మలలో అకర్మను అంటే ఆత్మస్వరూపాన్ని ఎవరు చూస్తున్నారో వారిని బుద్ధిమంతుడు, వివేకి అని అంటారు అని అర్థం చేసుకోవాలి. అలాగే దేహము, మనస్సు, బుద్ధి పనిచేయనప్పుడు కూడా అన్ని కర్మలు వాటంతటవి జరుగుతుంటాయి అని ఎవరు తెలుసుకుంటారో వారే వివేకవంతులు. అంటే గాఢ సుషుప్తావస్థలో ప్రాపంచిక విషయాల వలన అనుభవించిన దానికన్నా ఎక్కువ ఆత్మానందాన్ని పొందడం గురించిన జ్ఞానము ఎవరు పొందుతారో వారే వివేకవంతుడు. సాధారణంగా మనం ఏదో ఒక పని చేస్తే ఆనందం కానీ దుఃఖం కానీ వస్తుంది. కానీ గాఢ సుషుప్తిలో ఏ పని చేయకపోయినా ఆనందం కలుగుతుంది. దానిని ఆత్మానందం అని అంటారు. ఎందుకంటే ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటం ఆత్మ యొక్క స్వభావము. ఆ ఆత్మను దర్శించడమే అకర్మలో కర్మ చూడటము. అటువంటి వాడు కృత్స కర్మకృత్ అంటే ఏ పని చేయకపోయినా అన్ని పనులు చేసినట్టే. అంటే మనకు కర్మలు చేస్తేనే ఫలితము, తృప్తి, ఆనందం కలిగేది. కానీ జ్ఞానికి ఏ పని చేయకుండా
మనసును ఆత్మలో చేర్చి రమిస్తుంటే అన్ని పనులు చేసిన దానికన్నా ఎక్కువ తృప్తి ఆనందం కలుగుతాయి. ఈ జ్ఞానము అందరూ పొందవచ్చు అని పరమాత్మ బోధించాడు. కేవలం వేదములు శాస్త్రములు చదువుకున్నంత మాత్రాన పండితులు కావచ్చేమో కానీ బుద్ధిమంతులు కారు. వారు బుద్ధి మానసికంగా పెడతోవ పడుతూనే ఉంటుంది. పైకి సాత్వికంగా కనిపించినా ఏమీ చేయకుండా ఉన్నా వారి మనసులో చాలా వికృతమైన ఆలోచనలు సుడులు తిరుగుతుంటాయి. కాబట్టి బుద్ధిమంతుడు ఎవరు అనే ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకి జవాబు ఈ క్రింది శ్లోకంలో వివరిస్తున్నాడు పరమాత్మ. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః. ఎవరైతే కోరికలతో కూడిన సంకల్పములు లేకుండా, ఆసక్తి లేకుండా, నిష్కామంగా, కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేస్తాడో అటువంటి వారి యొక్క కర్మలు, ఆ కర్మల వల్ల ఫలములు, కోరికలు జ్ఞానము అనే అగ్నిలో దగ్ధమవుతాయి. అటువంటి సాధకుడు పండితుడు అని పెద్దలు విజ్ఞానవంతుల చేత చెప్పబడతాడు. కిందిటి శ్లోకంలో మనము పండితుడు, వివేకి, బుద్ధిమంతుడు గురించి ప్రస్తావించుకున్నాము. ఆ పండితుడు ఎలా ఉంటాడు, అతని లక్షణములు ఏమిటి అనే విషయం ఇక్కడ ప్రస్తావించాడు పరమాత్మ. పాండిత్యం అంటే కేవలము ప్రాపంచిక విద్యలు అధ్యయనము చేయడం కాదు. అవి ధన సంపాదన కొరకు, ప్రాపంచిక సుఖాలు అనుభవించడానికి పనికి వస్తాయి. కానీ అసలైన ఆత్మజ్ఞానమును, ఆనందాన్ని, ప్రశాంతతను ఇవ్వవు. నిజమైన పండితుడు ఎవరంటే ఆత్మజ్ఞానం గురించి తెలుసుకున్నవాడు, హృదయము నిర్మలముగా ఉన్నవాడు, కామ సంబంధమైన కోరికలు లేనివాడు, ప్రతిఫలాపేక్ష లేనివాడు. అటువంటి వాడిని పండితుడు అంటారు. అతను ఏ కర్మ చేయడానికి సంకల్పించినా, ఏ కర్మ చేసినా దాని వలన వచ్చే ఎటువంటి ఫలితమైనా ఆ పండితుడు సంపాదించుకున్న జ్ఞానము అనే అగ్నిలో దగ్ధమైపోతుంది. ఏ ఫలితము అతనిని అంటదు. ఈ శ్లోకంలో సమారంభాః అనే పదం వాడారు. ఆరంభం అంటే పనులు చేయడము, మొదలు పెట్టడము. సమారంభం అంటే సమ్యక్ ఆరంభః అంటే మంచి పనులు చేయడము అని అర్థము. ఏ పని అయినా ఆరంభిస్తేనే అది పని అవుతుంది. అంతకుముందు అది సంకల్ప రూపంలో ఉంటుంది. ఆరంభించిన తర్వాత దానిని పని, కర్మ అంటారు. అందుకే సమారంభః అంటే చక్కగా ధర్మయుక్తంగా ఆరంభింపబడిన కర్మ అని అర్థము. వెంటనే మరొక మాట కూడా అన్నారు. కామ సంకల్ప వర్జితాః. కామం అంటే కోరికలు, సంకల్పం అంటే ఆ కోరికలు తీరడానికి కర్మలు చేయాలని, ఈ పని నేనే చేస్తాను అనే అహంకారంతో మనసులో సంకల్పించడము, పూనుకోవడము. మొదట సంకల్పం లేనిదే ఎవరు ఏ పని మొదలుపెట్టలేరు, ఏ పని చేయలేరు. కాబట్టి సంకల్పము ముఖ్యము. కాబట్టి ఎవరైతే తాము చేసే కర్మలయందు ఏదో ఒక కోరిక గురించిన సంకల్పము కానీ, కర్తృత్వము కానీ, అహంకారము కానీ, ఫలాపేక్ష కానీ కలిగి ఉండరో వారికి ఆత్మజ్ఞానము తప్పక లభిస్తుంది. వారు చేసిన కర్మల యొక్క మంచి చెడులు అన్నీ వారు ఆర్జించిన జ్ఞానము అనే అగ్నిలో పడి మాడి మసైపోతాయి. వారు ఎప్పటికీ పవిత్రంగానే ఉంటారు. అటువంటి వారిని జీవన్ముక్తులు అని అంటారు. అటువంటి వారిని మాత్రమే పండితులు అని పిలుస్తారు. మానవులకి ఒక్క జన్మ కాదు కదా, ఎన్నో జన్మలు ఎత్తి ఉంటారు. ఆ జన్మలలో చేసిన కర్మల యొక్క వాసనలు వారిని అంటిపెట్టుకొని దూది కుప్పలాగా పేరుకుపోయి ఉంటాయి. పైగా ఈ జన్మలో కూడా కొన్ని కర్మలు చేస్తుంటారు. ఈ కర్మల తాలూకు వాసనలు అన్నీ దూది కుప్పలో ఒక అగ్నికణం వేస్తే దూది కుప్ప మొత్తం మాడి మసైపోయినట్టు జన్మజన్మల వాసనలు అన్నీ కూడా జ్ఞానము అనే అగ్నికణంతో మాడిపోతాయి. ఆ మానవులు పునీతులు అవుతారు, మోక్షమునకు అర్హులవుతారు. ఈ జ్ఞానము రావడానికి ముఖ్య కారణము కర్మలు చేయడం. ఈ చిన్న ప్రయత్నం చేస్తే మనము అనంతమైన లాభమును పొందుతాము. ఇక్కడ మరొక మాట కూడా అన్నారు పరమాత్మ. సర్వే సమారంభాః అంటే ఏదో ఒక మంచి పని చేసి ఊరుకోవడం కాదు. మనం చేసే పనులు కూడా సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేవి, స్వార్థం లేనివి, నిష్కామంగా ఉండేవి అయి ఉండాలి. అందుకే సర్వే అనే పదం ఉపయోగించబడింది. మనలో కొంతమంది నేను ఏనాడు చేసిన పాపమో ఈనాడు అనుభవిస్తున్నాను, నా కర్మ ఇంతే, నా బతుకు ఇంతే అనే నిరాశతో ఉంటుంటారు. భగవానుడు ఆ నిరాశను దూరం చేసుకోమంటున్నాడు. పాత సంగతి మర్చిపో, ఈ జన్మలో అయినా నిష్కామ కర్మలు ఆచరించు, 10 మందికి ఉపయోగపడే కర్మలు చెయ్యి, అప్పుడు నీ పాత కర్మల వాసనలు నశించిపోతాయని అభయమిస్తున్నాడు.
కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా అహంకారం లేకుండా, కర్తృత్వ భావన లేకుండా, నిష్కామంగా సమాజ శ్రేయస్సు కోరి చేస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఈ ఆత్మజ్ఞానము ఇదివరకు జన్మలలో చేసిన కర్మల యొక్క వాసనలను నాశనం చేస్తుంది అని పరమాత్మ ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. ఈ శ్లోకం గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాము. ఇదివరకు శ్లోకంలో కృత్స్న కర్మకృత్ అంటే అన్ని కర్మలను ఆచరించిన వాడు, అంటే ఇంకా ఆయనకు కోరతగ్గ కోరికలు, ఆ కోరికలు తీరడానికి చేయతగ్గ కర్మలు ఏవీ లేవు, ఆయన పరిపూర్ణుడు, తృప్తి పొందినవాడు అని అర్థము. కానీ ఈ శ్లోకంలో కామ సంకల్పములు, ఆరంభింపబడిన కర్మలు అన్నీ కూడా జ్ఞానం అనే అగ్నిలో పడి దగ్ధమైపోతాయి అని అంటున్నాడు. పరిపూర్ణత్వము సాధించిన వాడికి కోరికలు, సంకల్పములు, కర్మలు ఏముంటాయి అని మనకు ఒక చిన్న సందేహం రావచ్చు. సాధారణంగా మానవులు తమ స్వార్థం కొరకు కర్మలు చేస్తారు, వాటి ఫలితాలు అనుభవిస్తారు. కానీ జ్ఞాని పరిపూర్ణుడు తన కోసం ఏమీ చేయడు, చేసుకోడు, సమాజం కోసం చేస్తాడు. సమాజం బాగుపడడానికి కర్మలు చేస్తాడు. సాటి మానవుల మీద దయతో, కరుణతో, ప్రేమతో వారంతా బాగుపడాలి అనే సత్సంకల్పంతో కర్మలు చేస్తాడు. ఆ కర్మలు చేయడానికి తగిన సంకల్పం చేస్తాడు. ఈనాడు మనం ఎన్నో సౌకర్యాలు అనుభవిస్తున్నాము, కానీ వాటిని ఆవిష్కరించిన వారు ఎటువంటి స్వార్థ బుద్ధితో చేయలేదు, లోకోపకారం కొరకు చేశారు. వ్యాసుడు భాగవతాలు, పురాణాలు సమాజం బాగుపడాలని రాసిపెట్టాడు. ఆయుర్వేద శాస్త్రము మన ఆరోగ్యం కోసము చెరకుడు రాసిపెట్టాడు. అచ్చు యంత్రము, రైలు, విమానము, ఆటోమోటివ్స్ అన్నీ ఎవరో మహానుభావులు ఆవిష్కరిస్తే వాటిని మనము అనుభవిస్తున్నాము. ఈ పనులన్నీ ఆ మహానుభావులు తమ కోరికలు తీర్చడానికి, వారి స్వార్థానికి వినియోగించుకోవడానికి చేయలేదు. అటువంటి వారికి సమాజ శ్రేయస్సు తప్ప స్వార్థం లేదు. జ్ఞానులు తాము చేసే పనిలో ఆనందం పొందుతారు, అజ్ఞానులు తమ ఆనందం కోసమే పనిచేస్తారు. తమకు లాభం లేకపోతే ఏ పని చేయరు. కాబట్టి జ్ఞానులు నిష్కామంగా చేసే సంకల్పములు, కోరికలు, కర్మలు, వాటి వలన వచ్చే ఫలములు ఆ జ్ఞానిని బంధించలేవు. ఆ కర్మ ఫలములు, వాటి వలన కలిగే పుణ్యము, పాపము అన్నీ ఆయన ఆర్జించిన జ్ఞానం అనే అగ్నిలో పడి దగ్ధమైపోతాయి. ఆ జ్ఞానికి ఎటువంటి బంధనములు, వాసనలు కలిగించవు. అటువంటి వారిని పండితులు అని అంటారు. 2వ అధ్యాయం 11వ శ్లోకంలో గతాసూంశ్చ నాను శోచంతి పండితాహ అని అన్నారు. అంటే మరణించిన వారి గురించి, మరణించబోయే వారి గురించి పండితులు శోకించరు అని అర్థం. ఆ పండితులు ఎవరంటే ఈ శ్లోకంలో వివరించారు. స్వార్థాన్ని వదిలిపెట్టి పరార్థం కోసం పాటుపడేవాడు పండితుడు. కాబట్టి అర్జున, నీవు నీ కోసము, నీ స్వార్థం కోసం ఆలోచించకుండా ధర్మం కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు యుద్ధం చెయ్యని బోధించాడు కృష్ణుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.